హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు లేరు, ఏ జాయింట్ పెయిన్ లేకుండా ఇంకా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ప్రాబబులీ అసలు చాలా ఫ్రీక్వెంట్గా మనకు ఎదురవుతూ కనిపిస్తూ ఉండొచ్చు. హోల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఎస్, పిఆర్పి ఇస్ అ సొల్యూషన్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ అని. సో ఇదే అంశానికి సంబంధించి ఆ జర్నీ ప్రాసెస్ ఎలా సాగిందంటే, గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్థోపెడిషన్ డాక్టర్లు అందరూ కూడా పిఆర్పికి వ్యతిరేకించిన వాళ్ళు అట్లీస్ట్ టుడే ది స్టార్టెడ్ పిఆర్పి ప్రాక్టీసింగ్ ఇన్ దియర్ ఓన్ క్లినిక్స్. సో ఇదే నేపథ్యంలో పిఆర్పి గురించి ఇంకాసినన్ని డౌట్స్, ఇంకేమన్నా చిన్న చిన్న భయాలు ఉంటే వాటిని తొలగించే ప్రాసెస్లోనే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నేనున్నాను, నాతో పాటు ఎపివన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధీర్ గారు ఉన్నారు. మీ అందరికీ చాలా 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 బాగా సుపరిచితులు. ఎందుకంటే ది ఫైట్ హీ డిడ్ టు ప్రమోట్ పిఆర్పి ఫార్ ది బెనిఫిట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇస్ లైక్ అవుట్ స్టాండింగ్. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధీర్ గారితో మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో సుధీర్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ గుడ్. సో ఎన్ని హర్డిల్స్, ఎంత నెగిటివిటీ, ఎంత ఒక స్టార్మ్ ఆఫ్ అవుట్ బర్స్ట్ చూసారు కదా సార్. హౌస్ ఇట్ ఆల్ నో సెటిల్డ్ కొంచెం? అంతా అయిపోయింది. సో ఎవ్రీబడి స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. సో ఎప్పుడైనా కానీ మీరు మెడికల్లే కాదు, మీ జర్నలిజంలో తీసుకొని ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకుని కొత్త ప్రోడక్ట్ ఏదైనా కనిపెట్టామనుకోండి, ఇనిషియల్గా హర్డిల్స్ అయితే ఉంటాయి. హర్డిల్స్ లేనిది అంటే ఒకటి, మనము ఒక దాన్ని ప్రారంభించాము, స్టార్ట్ చేసాము, ఉన్నదాన్ని తీసుకొచ్చి పాపులరైజ్ చేస్తున్నాము ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్ చేసినప్పుడు రాళ్ళు పడతాయి, మన మీద విష ప్రచారం జరుగుతుంది. కానీ దాంట్లో స్టఫ్ ఉంది, దాంట్లో నిజం ఉంది, దాంట్లో సైన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంది అంటే తప్పకుండా ఆ హర్డిల్స్ అన్నీ బయటపడి అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇదే స్టోరీ పిఆర్పి మీద కూడా జరిగింది ఇక్కడ మన ఇండియాలో, పర్టికులర్గా హైదరాబాద్. ఒకప్పుడు పిఆర్పియా అసలు అది వేస్ట్, పనిచేయదు అన్న వాళ్ళందరూ అట్లీస్ట్ ఇప్పుడు దే స్టార్టెడ్ ట్రయింగ్ విత్ పిఆర్పి. సో సిగ్నిఫికెంట్గా చాలా మంది ఆర్థోపెడిషన్స్ మన సిటీలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇఫ్ యూ హావ్ టు టాక్, పీపుల్ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ అండ్ ప్రాక్టీసింగ్ దిస్ పిఆర్పి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది అనే మాట ఏంటంటే, పిఆర్పి సపోజ్ మనం ఇప్పుడు ఎక్స్రే తీసాము, స్కాన్ చేసాము, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మహా అయితే థర్డ్ స్టేజ్ వరకు ఏమన్నా పనిచేస్తే పనిచేయచ్చు కాక, బాగా మోకాళ్ళు అరిగిపోయి బెండ్ అయిపోయిన కాళ్ళని దిస్ పిఆర్పి ఈజ్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్ అన్నారు. ఇస్ ఇట్ సో సార్? మీరు ఎవరైతే మీరు వినుండొచ్చు, లేదంటే ఎవరన్నా డాక్టర్ టీవీకి వచ్చి చెప్పుండొచ్చు. ఒక క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ డాక్టర్ని అడగండి. మీరు గ్రేడ్ 3లోనో గ్రేడ్ 4లోనో ఇది పనిచేయదు, గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనో పనిచేస్తుంది అని మీరు అంటున్నారు కదా, మీరు ఎన్ని చేశారు? మీరు చేశారా? మీరు ఒక 1000 మందికో 500 మందికో చేసి మీకు ఆ పేషెంట్స్లో బ్యాడ్ రిజల్ట్స్ వచ్చుంటేనే నువ్వు మాట్లాడాలి, అదర్వైజ్ మాట్లాడు. ఇప్పుడు ఈరోజు పిఆర్పి నేను కొన్ని వేలు చేసి ఉంటాను, ఇప్పుడు రియల్గానే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి నన్ను అడగాలి. రైట్. కానీ ఇప్పుడు ఏమంటారు, ఆ మెడికల్ ఎవిడెన్స్లో రీసెర్చ్ పేపర్స్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే ఇది బాగా పనిచేస్తుంది, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో పనిచేయొద్దని ఒక పాత పేపర్లు, మరి ఈ సర్ది పేపర్లు ఎప్పుడో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, ఈ మెడికల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడతారు వీళ్ళందరూ. ఎందుకున్నాయి అంటే, అటువంటి ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్. సో సర్జన్స్కి జనరల్గా ఇంజెక్షన్స్ మీద సర్జరీ కదా, వాళ్ళు ఫోకస్ సర్జరీ. సో వాళ్ళు ఏమంటారు, ఇది గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పనిచేస్తుంది, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో పనిచేయదు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇందులో ఏంటంటే, గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పేషెంట్స్ ఎవరు డాక్టర్ దగ్గర పోరు. నీ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అంత నొప్పి ఉండదు, ఉన్నా కూడా ఏదో చిన్న చిత్తగా మందులు వాడేసేసి వాళ్ళు తగ్గించుకుంటారు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే క్లినిక్స్కి ఎంటర్ అవుతారు. సో నువ్వు పిఆర్పి మీద ఏదైనా రీసెర్చ్ జరిగి గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఇది పని చెయ్యదు అని చెప్పాలి అంటే నీ దగ్గర పేషెంట్ రావాలి కదా. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పేషెంట్ డాక్టర్ దగ్గర పోరు, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు టాబ్లెట్స్ వాడతారు. సో ఇప్పటి వరకు మేము చేసిన థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో 90% ఆఫ్ ద కేసెస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 సో గ్రేడ్ 3 గ్రేడ్ 4లో కూడా రికవర్ అయ్యారు. ఇస్ యువర్ కూడా కాదు, దాంట్లోనే చేసాం మేము. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో చేయలేదు, ఎందుకంటే పేషెంట్స్ మా దగ్గరికి రారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు. గ్రేడ్ 1 గ్రేడ్ 2లో పెయిన్ ఉండదు. గ్రేడ్ 1 లేదు, మైల్డ్గా ఏదో పెయిన్ ఉంటుంది, వాళ్ళు ఎక్సర్సైజ్తో టాబ్లెట్స్తో, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఉంచారు పెయిన్ అంటే ఈ టాబ్లెట్లు వాడంటారు. సో ప్రాక్టికల్ సినారియో చెప్తున్నాను నేను. సో అందుకనే కామెంటింగ్ దట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనో ఇది పనిచేస్తుంది అనేది పెద్ద అబద్ధం. గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే నువ్వు ట్రై చేయాలా, గ్రేడ్ 3 గ్రేడ్ 4లోనే పిఆర్పి పనిచేస్తుందని ప్రూవ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, గ్రేడ్ 3 గ్రేడ్ 4లో జనరల్గా ఎప్పుడు పిఆర్పి చేస్తాము, మేము
వాళ్ళు ఆర్థోపెటిక్స్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చెప్పినా కూడాను మాకు సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సర్జరీ వద్దు అనుకున్నారు వివిధ కారణాల వల్ల. మరి ఆ నొప్పి ఆ పేషెంట్కి నొప్పి ఉంటే ఆ నొప్పి తగ్గించే బాధ్యత డాక్టర్కి ఉందా లేదా? 100%. ఎందుకు పిఆర్పి చేయకూడదు? గ్రేడ్ 3 గ్రేడ్ 4లో నీకు సర్జరీ ఆప్షన్ ఉంది, సర్జరీకి వెళ్తావా? లేదు సార్ సర్జరీకి వెళ్ళరు. నా దగ్గరకు వచ్చి 100% పేషెంట్స్ ఇంత ఫైల్ తీస్తారు. దాంట్లో అందరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు. వాళ్ళు వెళ్తారు సర్జన్ దగ్గరికి, పాప నమ్మకంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే ట్యాబ్లెట్స్తోనో ఆయింట్మెంట్తోనో ఇంజెక్షన్తో తగ్గిస్తాను. సర్జన్ ఏమంటాడు, వద్దమ్మా మీకు సర్జరీయే కావాలి అంటాడు. సర్జరీ ఇష్టం లేదు. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూస్తారు. దాంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్ పిఆర్పి. అప్పుడు నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నేను గ్రేడ్ 3 గ్రేడ్ 4లో నువ్వు సర్జరీ వద్దన్నావు, కానీ సర్జరీకి పుష్ చేయకూడదు, అది క్రైమ్ కూడా అవుతుంది. తప్పకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అయినటువంటి పిఆర్పి లేదా ఇతరత్ర అంటే ఇప్పుడు ఏమంటారు సార్, ఇప్పుడు ఒక పేషెంట్ సర్జరీ ఆప్ట్ చేసుకోకపోతే we have an option as PRP అంటున్నారా? 100%. Or do you believe PRP is an alternative for surgery అంటున్నారా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్ని ఆర్థోపెడిక్ బుక్స్లో మీరు ఎక్కడైనా చదవండి, ఆర్థ్రోప్లాస్టీ ఆర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఓన్లీ షుడ్ బి డన్ వెన్ ఆల్ ద నాన్ సర్జికల్ మాడ్యూల్స్ గెట్ ఎగ్జాస్టెడ్. అంటే నాన్ సర్జికల్గా ఏ ట్రీట్మెంట్స్ అయితే అప్రూవల్లో ఉన్నాయో అవన్నీ మీరు ట్రై చేసి అది తగ్గనప్పుడే నువ్వు ఆపరేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏది తీసుకోవాలి ఫస్ట్? 100%. ఇది చేయండి. మేమేమంటాం, అందరూ చేయండి, ఆర్థోపెడిషియన్స్ కూడా చేయండి. ఇది ఎవరి కోసం? ప్రజల కోసం. ఎవరైతే నొప్పితో ఉన్నారో పిఆర్పి కరెక్ట్ పద్ధతిలో చేయండి. కాని పక్షంలో అన్ని ట్రై చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ ఉంది. ఆపరేషన్ మేమే వద్దనం, తప్పకుండా ఆపరేషన్ పోవాలి. నా దగ్గరికి వస్తారు ఒక 10% కొంతమంది పిఆర్పి తీసుకున్నాక తగ్గదు, తప్పకుండా సర్జికల్ ఆప్షన్ ఇస్తాం. కానీ ఫస్ట్ ఇది ట్రై చేయాలి. ఒకవేళ పేషెంట్ నాకు ఇష్టం లేదు సర్జరీ అన్న గ్రేడ్ 4లో అయినా కూడా ఇది చేసుకోవచ్చు. అది పేషెంట్ ఆప్షన్, నా ఆప్షన్ కాదు, సర్జన్ ఆప్షన్ కాదు. తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంతో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సార్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వీళ్ళు ఒక జర్నల్ పబ్లిష్ చేశారు స్టేటింగ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ ఆర్ ఇన్కన్క్లూజివ్ అని. అంటే దానివల్ల తగ్గదు, మీకు తాత్కాలికంగా టెంపరీగా ఇంప్రూవ్మెంట్ వస్తే రావచ్చు గాక. దట్స్ నాట్ అ కంక్లూజివ్ స్టేట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ నీ పెయిన్స్ ఆర్ వాట్ ఎవర్ పెయిన్స్ ఇన్ దట్ మ్యాటర్. ప్రపంచవ్యాప్తంగా పిఆర్పి ఓకే అనుకుంటూ వాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలాంటి జర్నల్స్ పబ్లికేషన్స్లో ఇంకా పిఆర్పి మీద డౌట్లు పెంచుతూ ఉంటే అసలు నిజంగా ఒక డొమైన్లో నుంచినటువంటి పేషెంట్కి ఎప్పటికీ అది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే ఉండిపోతుందా సార్? అంటే ఇప్పుడు దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికన్ అసోసియేషన్ ఏదైతే ఉన్నారో మీరు చెప్పారో అది ఏమి ఇట్ డజంట్ సే దట్ ఇట్స్ మ్యాండేటరీ. అంటే తప్పకుండా దీనికి కన్క్లూజన్ లేదు అని లేదు. ఇట్స్ అ గైడ్ లైన్. అంటే ఏం చేస్తారు వాళ్ళు, ఆ సొసైటీలో కొంతమంది ఆర్థోపెడిషియన్స్ కూర్చొని కొన్ని రీసెర్చ్ స్టడీస్ తీసుకొని ఆ రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా వాళ్ళు ఏమంటారు, బాబు ఇది పనిచేస్తుంది కానీ దీని మీద ఇంకా ఎక్కువ స్టడీస్ కావాలి అంటారే కానీ తప్పకుండా మీరు పిఆర్పి చేయకూడదు గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అని ఎక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇన్కన్క్లూజివ్ అన్నారు కదా అంటే మళ్ళీ డౌట్లు ఇన్కన్క్లూజివ్ అంటే మీరు చేయకూడదని కాదు, రైట్. వాళ్ళ స్టడీ ప్రకారం కొంతమంది 500 మంది 1000 మంది వాళ్ళ స్టడీ ప్రకారం వాళ్ళు అనుకున్న వాళ్ళ ఒపీనియన్ని వ్యక్తపరిచారు. ఇంకొక స్టోరీ చెప్తాను. ఆ స్టేట్మెంట్కి అగెయిన్స్ట్గా పిఆర్పి చాలా బాగా పనిచేస్తాను కొన్ని వేల స్టడీస్ ఉన్నాయి, అవి బయటికి తీసుకురారు. ఎందుకు? దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. సో ఏ స్టడీస్ అయితే ఫేవరబుల్గా ఉన్నాయో వాటికి బయటికి తీసుకురారు. ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఈ 2-3 ఇయర్స్లో మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే దగ్గర 12,500 పాజిటివ్ రీసెర్చ్ పేపర్స్ పిఆర్పికి ప్రోగా ఉన్నాయి. అంటే పిఆర్పి చేసుకోవచ్చు, పిఆర్పితో హ్యాపీగా ఆపరేషన్ పోస్ట్పోన్ చేయొచ్చు, ఆపరేషన్ వద్దనుకున్న వాళ్ళు అందరూ కూడా పిఆర్పికి రావచ్చు అన్న పేపర్లు అన్నీ కూడా రీసెర్చ్. ఎందుకంటే మాకు అవసరం పడింది కాబట్టి మొత్తం వరల్డ్ అంతా సెర్చ్ చేసాం. అంటే అప్పుడు నా ప్రాక్టీస్లో నాకు ఇంకా స్ట్రెంగ్త్ వచ్చింది, నాకు ఇంకా బలం వచ్చింది. అరే ఇంకా మనం దీన్ని ప్రాపగాండా చేయొచ్చు, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఈజ్ దేర్ ఎనీ కండిషన్ వేర్ పిఆర్పి చాలా సార్లు చేసి ఇంకా స్టిల్ ఇంప్రూవ్మెంట్ లేదు, ఇప్పుడు ఆపరేషన్ మాత్రమే గతి అనుకున్న సందర్భాలు ఉన్నాయా సార్? చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇవి ఎప్పుడు ఉంటాయంటే పేషెంట్ మనము చెప్పినటువంటి
ప్రికాషన్స్ డూస్ అండ్ డోంట్స్ ఫాలో కానప్పుడు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ, మోకాలు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పికి గల కారణము గుజ్జు అరిగింది, గుజ్జు అరగడం వల్ల కారణం ఉంది కాబట్టి గుజ్జుని మనం పెంచితే, గుజ్జును రీమోడల్ చేస్తే మీ నొప్పి తగ్గుతుంది. గుజ్జును రీమోడల్ చేసిన తర్వాత గుజ్జును కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కొంతమంది ఉద్యోగాల వల్ల, కొంతమంది వాళ్ళ యాక్టివిటీస్ వల్ల ఎవరైతే ఇది చెయ్యలేకపోతారో వాళ్ళలో చేంజెస్ చెప్తాము. వాళ్ళు కానీ చేంజెస్ బాగా చేసుకున్నారంటే బాగుంటుంది. కొంతమందిలో ఎప్పుడైతే వాళ్ళు చేయలేని పక్షంలో దీన్ని మళ్ళీ చెప్పి మళ్ళీ రిపీట్ చేయడం అన్నా లేదు, అప్పుడు మీరు మిగతా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ లైక్ సర్జరీకి వెళ్ళొచ్చు అని చెప్తాం. సో అంతేకాని ఎప్పుడైతే పిఆర్పితో పాటు జాగ్రత్తలు మీరు పాటిస్తున్నారు అంటే ఎక్కువ శాతం మంది మళ్ళీ నొప్పితో బాధపడే అవకాశాలు చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో ఉన్న డౌట్లను పక్కన పెట్టేస్తే నాకు మీ దగ్గర నుంచి చాలా 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 ఆనెస్ట్గా, ఐ మీన్ లైక్ సెల్యూట్ సార్ మీకు అనిపించే మాట, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కనుక పెయిన్ వస్తే మీరు వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, కన్సల్టేషన్ కూడా తీసుకోకుండా అన్న మాట, ఇట్ ఈస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక ఎపిసోడ్లో డెఫినెట్లీ దీని గురించి ఇంకా డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సుధీర్ గారు.